చిన్నోడే బేటకొచ్చాడే రమ 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 రమారే లేని ప్రేమ ప్రేమరే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు టాస్ఫుల్ టు బిందాస్. ఈ రోజు మాకు ఎంతో ఇష్టమైన బ్యాండ్ బాజా భారత్. Let me call upon stage get up Sinu Odoron Prasad and Express Hari. Blockbuster next yesterday ni life to blockbuster ఏమాత్రం ఆలోచించకుండా let's call upon stage Simha. సూపర్ వెల్కమ్ టు ది షో సింహ గారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ డూపర్ హిట్స్ చిన్న సినిమాలు కానివ్వండి పెద్ద సినిమాలు కానివ్వండి సింహ గారు పాట పాడారంటే అది సూపర్ హిట్టే. మా కోసం మీకు నచ్చిన ఏదైనా ఒక మెలడీ. మళ్ళీ మళ్ళీ రాదంట ఈ క్షణం నచ్చినట్టు నువ్వుండరా. Everybody, let's pump this party, rock your body with me. ముందు పటాస్ చూసారా? వాళ్ళు చేసిన రోస్టింగ్ మీకు ఏమన్నా తెలుసా? వాళ్ళు నన్ను ఏం చేసినా నేను వాళ్ళని ఏం చేసినా కూడా వి ఆల్ ఫర్ పఠా. ఏమాత్రం లేట్ చేయకుండా ప్రామిస్ చేసుకుంటాము. నేను అనబడే సింహ, నేను అనబడే సింహ. ఈ ముగ్గురు కమెడియన్స్ మా మీద ఎన్ని పంచులు వేసినా, వాళ్ళ ఈ ముగ్గురు కామెడియన్స్ ఎన్ని పంచులు వేసినా మా మీద నాకు పాట రాదు పాడడం రాదు అన్నా అన్న ఆల్రెడీ అంటున్నారు. షో వదిలిపెట్టి వెళ్ళను, షో వదిలిపెట్టి వాళ్ళను మిమ్మల్ని వదిలిపెట్టాను. సూపర్ థ్యాంక్ యూ సో మచ్ సింహ గారు. Thank you. థ్యాంక్ యూ. ఏమాత్రం ఆలోచించకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఎలాంటి సౌండ్స్ అరుపులు వినడానికి జనాలు ఇష్టపడతారు? రోడ్ మీద నేను వెళ్ళేటప్పుడు అబ్బాయిలు నన్ను చూసి విజిల్ సౌండ్స్ నాకు చాలా నచ్చుతాయి. సింహ గారిలోని నాటీ సైడ్ ఏదైనా అమ్మాయిని చూసి రోడ్ మీద ఎప్పుడన్నా విజిలేసారా? అలా ఎప్పుడు చేయలేదు, కానీ విజిల్స్ చేయడం వచ్చు నాకు బాగా. బట్ రోడ్డు మీద ఒకసారి మళ్ళీ మా కోసం విజిల్. నెక్స్ట్ బాత్రూమ్ లో వచ్చే గ్యాస్ సౌండ్ వచ్చినప్పుడు బాగుంది. రాఘవయ్యా మహారాఘవయ్యా రాఘవయ్యా మహారాఘవయ్యా. ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆడికి వెళ్ళారు డైరెక్ట్. సూపర్. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్ లో వినబడే క్లాప్స్ విజిల్. నెక్స్ట్ మందు తాగుతున్నప్పుడు మందు గ్లాస్ లో సోడా పోసినప్పుడు ఆ సౌండ్ వచ్చేది. సింహ గారు అమ్మాయిలు ఇలాంటి ఆన్సర్ దీనిపైన మీ స్పందన ఏంటి? సోడా గ్లాస్ లో మందు గ్లాస్ లో పోస్తుంటే ఆ సౌండ్ డిఫరెంట్ గా ఉంటుందని ఇప్పుడే తెలిసింది నాకు. మా కోసం ఆ సోడా వాటర్ మిక్సింగ్ సౌండ్ చేయండి ఒకసారి గ్లాస్ లాగా. అది చిన్న పోరాడికి సిమికు నవ్వినప్పుడు ఆ సౌండ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ బాలకృష్ణ తొడగొట్టేటప్పుడు వచ్చే సౌండ్ బాగుంటుంది. బాలకృష్ణ గారి ఫేవరెట్ సింగర్ ఎవరో తెలుసా? సింహ గారు. కాబట్టి ఇప్పుడు తొడగొట్టి ఆ సౌండ్ రాదు. ఆయనలా కాదన్నా మన స్టైల్లో. ఫ్లూటు జింక ముందు ఊదు, నా ముందు కాదు. నెక్స్ట్ నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు నన్ను డాడీ అని పిలిస్తే నాకు నచ్చుతుంది. నీ కొడుకు ఇంకోటి డాడీ అని పిలిస్తే అప్పుడు కూడా బాగుంటది కదా నీకు.
నెక్స్ట్ దస్కబీస్ అని ఫ్రీ సీను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాంకర్ రవి అనే ఒక బొమ్మ దొరికింది మార్కెట్ లో ఒక డాల్. ఓకే, దీన్ని నువ్వు చైనీస్ లో అమ్మాలి. రెడీ, నేను కస్టమర్ వస్తాను. టాంగ్ టాంగ్ నన్ను ఎందుకు టాంగ్ టాంగ్ హెవీ హెవీ వాటర్ ట్యాంకర్ దగ్గర బిందెలతో కొట్టుకుని సింహ గారు మీరు చెప్పండి. గొంతు పట్టినప్పుడు వచ్చే సౌండ్ చాలా బాగుంటది, అది జెన్యున్ సౌండ్. ముందుగా మిమ్మల్ని రోస్ట్ చేయడానికి ఫర్ ద ఫస్ట్ టైం మా పటాస్ లో వచ్చేస్తున్నాడు ది జూనియర్ ఎక్స్ప్రెస్ హరే. అడవిలో ఉండే సింహానికి ఇక్కడ ఉండే సింహానికి పెద్ద తేడా లేదండి. అక్కడ సింహం గర్జిస్తుంది, ఇక్కడ సింహం పాటలు పాడుతుంది, మిగతాదంతా సేమ్ టు సేమ్. స్టవ్ ఆన్ చేశాడన్న ఈ మాటతో. ఫస్ట్ ఆ సింహ ఆ పేరులో ఒక ఇది ఉంది. అసలు ఆ ఫస్ట్ సింహ అనే పేరు అతనికి ఎలా వచ్చింది? వాళ్ళ మమ్మీ వచ్చారు, పుట్టిన వెంటనే సింహం గారిని ఉయ్యాలేశారు. ఉయ్యాలేసి అమ్మగారు వచ్చారు, పాలు పడదామని చూశారు. పడ్డానికి వచ్చినప్పుడు సింహం గారు పడుకోండి పాలు పడుతుంటే వాళ్ళ అమ్మగారు, అయ్యో నా కొడుకు మాట్లాడకముందు మిమిక్రీ చేస్తున్నాడు. ఏమండి ట్రెండ్ మనోడు మిమిక్రీ చేస్తున్నాడు. ఎలాగే సింహంలా చేస్తున్నాడండి. సింహమా? ఇంకోళ్ళు వచ్చారు, ఎలా చేస్తాడు? సింహం పేరేదో బాగుందని సింహం అని పెట్టారు. కట్ చేస్తే పంతులుగాని పిలిచారు. పంతులుగాని పిలిచి మీ బాబు పేరేంటండి? సింహం అండి. సింహాన్ని ఎందుకు పేరు పెట్టారు? మా ఓడు మీకు తెలీదా? పుట్టిన వెంటనే అని గర్జించాడు. ఏది అలా? అది గర్జించడం కాదండి, గురక పెట్టడం. అంటే రేపు హత్యం తుమ్మితే డొకోమో, ఐరన్ పట్టుకుంటే ఐరన్ మ్యాను, స్టైల్ గా ఉంటే సింకు పేర్లు పెట్టేస్తారా? ఇంకా నయం కంటిన్యూస్ గా యూరిన్ పోస్తే ఇంకేం పేరు పెట్టేవారు. వెనక మీలాంటి పిల్లికి పేరు పెట్టడానికి పూరి జగన్నాథ్ గెస్ట్ గా పిలిచాడంట. అండ్ నెక్స్ట్ సింహ గారు పెద్ద అయ్యారు, పెళ్లి అయిపోయింది, పిల్లలు పుట్టిన తర్వాత సింహ గారు వైపు బయటకు వెళ్తూ పిల్లాన్ని చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే నేను ఆ పిల్లని పడుకోబెట్టాలి, మీరు కాకపోతే ప్రెసిడెంట్ గారు వస్తారా పడుకోబెట్టడానికి? సరే మరి అలాగా జోలపాట పాడండి, వాడే పడుకుంటాడు. జోలపాట సరే నువ్వు వెళ్ళి చూసుకుంటా, మనకు వచ్చిన పాట పాడేద్దాం. సింహం అంటే చిన్నోడే వేటకొచ్చాడే, దెబ్బకి పడుకుని పిల్లాడు 4 రోజులు పాపం జ్వరం తగ్గలేదండి పాపం. నెక్స్ట్ ఇలాగే పిల్లలు పెద్దలు అయ్యారు. పెద్దలు అయిన తర్వాత కూర్చొని వాళ్ళ కొడుకు రైమ్స్ చదువుకుంటున్నాడు. అప్పుడే సింహ గారు స్టూడెంట్ నుంచి బయటకు వచ్చారు. ఇంటికి వచ్చి ఎరా ఏం చదువుతున్నావు? జానీ జానీ ఎస్ పాప చదువుతున్నాను. ఏదో ఒకసారి చదువు. జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్ నో పాప. ఒరే పోయం కి వొకాబులరీ అవసరం లేదు, వాయిస్ అవసరం. ఎలా పడాలో చెప్తుంది చూడు. జానీ హై పిచ్ అక్కడ, జానీ ఎస్ పాప అక్కడ లో పిచ్, ఈటింగ్ షుగర్ హై పిచ్, నో పాప అది లో పిచ్. అర్థమైంది డాడీ. ఏం అర్థమైంది? రైమ్స్ బోర్డు ఐటమ్ సాంగ్స్ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఏంట్రా అసలా మరి లేకపోతే ఏంటండి? మీరు చెప్పింది ఎలాగుంది, ఇది ఎలాగుంది? ఎందుకంటే మీలాంటి పేపర్ లో రైమ్స్ రాయడానికి కాపీ రైట్స్ అడిగాడంట. మన సింహ గారు మాక్సిమం బేస్ ఎక్సలెంట్ గా మాస్ సాంగ్స్ అంటే ఇంకా సింహ గారు తర్వాత ఎవరైనా అలా పాడతారు మాస్ సాంగ్స్. ఒక డైరెక్టర్ పిలిచి సింహ గారు ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాం, అది కొంచెం డివోషనల్ అంటే దేవుడి గురించి
పాడితే అలా మీరు చాలా చూసానండి, మీరు సెర్చ్ చేసుకుని పాడతారు అంటే లైన్ చూసుకోండి. రామ గుడి కట్టిస్తారామా, ఇప్పుడు సింహ గారు పాడుతున్నారు. గుడి కట్టిస్తారామా నీకు గుడి కట్టిస్తారామా, రామా ఓ రామ రామా నీకు గుడి కట్టిస్తారామా. కట్ కట్. ఏమైంది సార్, దాన్ని పాడమంటారా? నేను పాడమని పాట ఏంటి, డివోషనల్ ఏంటి, ఎలా ఉందంటే తెలుసా, శవం దగ్గర కూర్చోబెట్టి భగవద్గీత చదవమంటే మీలాంటి స్వాదీప్ కోపం చేసి సమరగణలు చదివాడంట, సింహ గారు ఇప్పుడంటే పెద్ద స్టేజ్కి వచ్చారు, ఇంకొంచెం ముందు ఈవెంట్స్ కి వెళ్ళేవారు. ఫస్ట్ ఒక విలేజ్ కి ఈవెంట్కి వెళ్ళారు. బేసిక్ గా విలేజెస్ వాళ్ళకి తెర మీద కనిపించే వాళ్ళే సెలబ్రిటీస్, తెర మీద కనిపించే వాళ్ళకి తెలియదు. సో సింహ గారు ఏదో ఎవరో పిలిచేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అందరూ వచ్చారు, ఎవరో పెద్దలు వచ్చారని తెలిసి ఎవరు వచ్చారు తెలియదు. సార్ ఒక ఫోటో, సార్ ఫోటో తీసుకున్నారు. ఒకడు వచ్చి, సార్ మీరు కదా, మీరు అతనే కదా? అవునవును అతనే, అదే ఈటీవీ సీరియల్ వెళ్ళను. దరిద్రుడా ముఖం చూసుకున్నావా, జెరాక్స్ లా ఉన్నావు. నేనేదేంట్రా, నేను సింగర్ అంటే ఏం చేస్తారు, బాబర్చీలో కూర్చొని బిర్యానీ ప్యాకెట్లు పార్సిల్ చేస్తా ఉంటా. సింగర్ అంటే ఏంటో తెలీదు, నా దగ్గర కూర్చో నీలంటే కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి కారుకు పెయింట్ వేయించుకున్నాడంట దరిద్రుడని. విలేజ్ లో ఈవెంట్ ప్లాన్ చేశారు, పాటలు పాడమని స్టేజ్ ఎక్కారు. స్టేజ్ ఎక్కిన తర్వాత విలేజ్ లో ఇంటరప్షన్స్ ఉంటాయి మధ్యలో. సింహం అంటే చిన్నోడే వేటకొచ్చాడే, సింహ ఏంది నీ గోళ? ఒకసారి మైక్ ఇవ్వండి సార్. అరే ఏ రాజు, అక్కడ ఇంటి దగ్గర మీ ఆవిడ చికెన్ కోసం వెయిట్ చేస్తుందంటరా, ఎంతసేపు? మరి డిస్టర్బ్ చేయరా ప్లీజ్ రా, పాడనివ్వండి రా. సింహం అంటే ఏంటి సార్ అర్జెంట్ అయితే మైక్ లాగేసుకుంటావా? ఇది గోడ మీద మేకా, చేతిలో మైకా? అది సార్ కొంచెం అర్జెంట్ అనౌన్స్మెంట్. అర్జెంట్ అయితే లాగేసుకుంటావా? వెనక నీలంటుడే ఆఫీస్కి లేట్ అయిపోతుందని అంబులెన్స్ లిఫ్ట్ అడిగాడంట. ఎదవన్నారు. ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత మన సింహ గారు నడిచి వెళ్తుంటే ఒకడు ఏడుస్తున్నాడు. సింహ గారు చూసి, సార్ మీరు సింహ గారు కదా, ఊర్లో నేను సింహాన్ని గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి నువ్వేరా, కానీ ఎందుకు ఏడుస్తున్నావా? మా తాత చనిపోయాడు సార్. సారీ రా, మా తాత కోసం ఆత్మశాంతి కోసం ఒక్క సాంగ్ పాడండి సార్. రెడీనా? మీ తాత టెంపర్, మీ అయ్య టెంపర్. సార్ ఆపండి సార్, ఆత్మ శాంతి కలిగేటట్టు పాడమని, ఆత్మ పారిపోయేటట్టు పాడమని. అదే సార్, మా తాత చచ్చిపోయి కాదు సరిపోయింది, బతుకుంటే నిజంగా చంపేసేవారు మీరు. వెనక మీరు అంటాడు పడుకుని ఫ్లూట్ వాయించమంటే ఫ్లైట్ ఎక్కి గిటార్ వాయించాడంట. అండ్ నెక్స్ట్ మన సింహ గారు లైబ్రరీకి వెళ్ళి ఏం పుస్తకాలు చదవాలి తెలియక ఒక స్వాతి పుస్తకం మనది. అరే బావ స్వాతి పుస్తకం దొరికిందిరా అని అంటాం. అదే వాయిస్ లాత అంటే, అరే బావ స్వాతి పుస్తకం దొరికిందిరా. స్వాతి పుస్తకం చాలా మొదలు పెట్టారు. పాప మాత్రం మనసు చదువుకుని బయటకు వచ్చేస్తుంది. నా వయసు 26 సంవత్సరాలు, మా ఆయన వదిలేసి 2 ఏళ్ళు అయింది. ఎవరే నువ్వు? ఏమండి నేను మనసులో చదువుకుంటున్నాను కదా, నువ్వు ఎంత శబ్దం వస్తుందో తెలుసా? అక్కడ చూసావా, ప్లీజ్ డూ సైలెన్సర్ ఉందిగా. అబ్బో మా తెలియదు మరి, ఎందుకంటే నీలాంటోడే బాత్రూమ్ బయట డోంట్ వేస్ట్ వాటర్ ఉందంటే కడుక్కోకుండా వచ్చాడంట. సింహ గారు బేసిక్ గా ఈ అబ్బాయి ఆడియన్స్ లో ఒకసారి రావడం, కూర్చోవడం, దాని తర్వాత పంచపటాకాలు అక్కడ ఇక్కడ ఆన్సర్స్ చెప్పడం మాకు నచ్చడం, తర్వాత ఈ రోజు ఇక్కడ సీనియర్స్ ముందు పర్ఫార్మ్ చేయడం, మిమ్మల్ని ఫర్ ద ఫస్ట్ టైం రోస్ట్ చేయడం మీకు ఎలా అనిపించింది? నాకు మాత్రం ఎక్సలెంట్ గా నచ్చింది. కీప్ ఇట్ అప్ మ్యాన్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ పటాస్. అంటే ఇలా వచ్చిన ఆడియన్స్ లోంచి ఒక టాలెంట్ ని గుర్చేసి ప్రమోట్ చేయడం అనేది యూజువల్ గా నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం పటాస్ ఇలా ఆడియన్స్ లోంచి పికప్ చేసి పెర్ఫార్మెన్స్ చేయించడం. ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు పటాస్. టీవీ షోలో పటాస్ షో ఒకటే బయట ఉన్న టాలెంట్ ఎంకరేజ్ చేసిన షో ఫస్ట్ టైం నేను కూడా చూడడం. ఫస్ట్ టైం ఇప్పుడు మిమ్మల్ని జోడీగా రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు గెటప్ సీను అండ్ రామ్ ప్రసాద్. దుబాయ్ సెంటే తెచ్చా, జపాన్ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా. సింహన్న ఒక పక్కన సీఏ చార్టెడ్ అకౌంటెంట్ గా చేస్తున్నారు, ఒక పక్కన సింగర్ గా, రెండు మెయింటైన్ చేస్తున్నారు. జాబ్ చేసుకుని వచ్చే లేట్ గా రికార్డింగ్ థియేటర్ కి ఎలా ఉంటది? రెడీ? సో నేను మ్యూజిక్ డైరెక్టర్ ని. ఓకే, సింహం వచ్చాడా? టైం అవుతుంది, ఇంకా రాలేదేంటి? ఆల్రెడీ ½ అవర్ లేటు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ హౌ ఆర్ యు సార్? అక్కడి నుంచి మాట్లాడు. సింహం వచ్చాడు, పాట పాడుతున్నాడు, ఆ బాక్సులు తీసి వాయిస్ సరిపోద్దు. ఇంకా బాక్సులు తీస్తారు కదా? ఓకే సార్ మీరు బాక్సులు తీసుకుంటే మధ్యాహ్నం తెచ్చుకుని బాక్స్ తీస్తారు. లంచ్ బాక్స్ కాదురా, స్పీకర్ పక్కనెట్టండి.
ఆల్రెడీ పుట్టగానే 5 స్పీకర్లు వేసుకున్నాడు ఇక్కడ. స్పీకర్ లేకపోతే ఎవడు వాదించలేడు సార్. ఆక్సిజన్ అందట్లేదు నాకు, దూరం నుంచి మాట్లాడరా సార్ ఏంటి లేట్ అయింది ఎంతసేపు? అరగంట లేటు, అర్థమైందా? మీరు లేట్ నాకెందుకు చెప్తారు సార్? నేను లేట్ కాదురా, నువ్వే లేట్ అయ్యావు. అరగంట లేట్ ఎందుకు? ఈ పాట నువ్వు పాటలో వెళ్ళిపో బాబు. పిల్లండి సార్ యాక్చువల్లీ మన ప్రొడ్యూసర్ దగ్గర ఒక 15 లక్షలు తీసుకున్నారు కదా బ్లాక్, కొంచెం మనం మేనేజ్ చేయాలి సార్. అది బయటికి చెప్పొద్దు ఇలాంటి విషయాలు. సరే సరే మొత్తం సినిమా పాటలు నువ్వే పాడుదు. బ్లాక్ లో గ్లీక్ మధ్య పెట్టద్దు. ఓకే సార్. సార్ ఇక్కడ సింహ వచ్చి మనం బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు సార్. బ్లాక్ మనీ నుంచి ఆడే కదా మన అకౌంట్ అంటే. ఏం చేయమంటారు? ఏంటి సినిమాలో 20 పాటలు పెట్టమంటారు ఆడు కోసం? సినిమా స్టోరీ హాఫ్ అన్ అవర్ చాలా బాబు. సింహ సార్ ఫోన్ చేశాను, సినిమాకి 20 పాటలు. స్టోరీ ఏం లేదు బాబు, అటు స్టోరీ అది కూడా ఏదో కుంటూ యాడ్ చేద్దాం. లేకపోతే పాడుకుందో పాట పాడుకుంటాం ఇక్కడ. ఇక్కడ పాట పాడేశాడు, పాట పాడేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సింహ సింహ వర్క్ లో డిస్టర్బ్ చేయండి. సీరియస్ గా వర్క్ చేసుకొని కీబోర్డ్ తీసేస్తాయినా చేసుకుంటాడు. సింహ ఇది టచ్. సింహ సార్ కొడతావేంట్రా? వాయిస్ సార్. వాయిస్ అయితే లోపల నుంచి బయట అంటే బయట 1 అవర్ లేట్గా వచ్చావు సార్. లాస్ట్ మంత్ కూడా వాళ్ళకి సార్ 2 డేస్ లీవ్ పెట్టావు చెప్పకుండా. సార్ ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎందుకు? సార్ మీ అమ్మాయి మ్యూజిక్ నేర్చుకుంటా కదా సార్ సింగర్ గా. సో కీరవాణి గారితో మనుషులు గారితో మాట్లాడాను సార్. మాట్లాడావా? 2 పాటలు ఇస్తున్నారంట సార్. అవునా సార్? వీడికి శాలరీ మొత్తం ఎంత ఇస్తున్నావు? 25,000 50,000 చేయండి, కాకపోతే వచ్చి 2 నెలలు తీసుకో. నెక్స్ట్ ఒక ఆడి లంచ్ లో కానివ్వండి లేకపోతే జాతరలో కానీ తిరణాల్లో కానీ పాడేటప్పుడు వీళ్ళు పాడాలనుకున్న ట్రాక్ అక్కడ పెట్టుకుంటారు, పాటని ఇక్కడ పాడుతూ ఉంటారు, లిప్ మూమెంట్ ఇస్తారు. ఈవెంట్ ఆడియన్స్ వెయిటింగ్, పాడని వాయిస్ బాగాలేదు, సీడీ చేసి లిప్ మూమెంట్ ఇస్తాను. ఓకేనా? సరే కానీ అలానే సింహ గారు సీడీ వేస్తారు సార్. ఏ సాంగ్ సార్ సీడీ వేస్తున్నాను సార్? అది కూడా సీడీ వేసిమంటారా? హలో మరి సార్ 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 సీడీ రెడీ సార్. మంచి క్లాస్ సాంగ్ పాడుతాం మీ అందరి కోసం. రెడీ? రెడీ. ఓకే ఓకే. ఓ పాపాలలి జన్మకే లలి ఆలయాన హారతిలో ఎన్నిటికో నిజానికేను సింహం అంటే హ్యాపీ బర్త్డే టు యూ. ఏం పాడతారండి? ఈ రోజు చాలా మంది బర్త్డే చేసుకుంటారు కదా, వాళ్ళందరికీ హ్యాపీ బర్త్డే టు యూ. ఇదే మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గరికి ఫస్ట్ లో అవకాశాల కోసం వెళ్ళాడు. సార్ నా పేరు సింహ సార్. శ్యాంప్రసాద్ రెడ్డి గారు నమస్తే సార్. సార్ మల్లిమాల సంస్థ పెట్టి మా అందరికి ఫుడ్ పెడుతున్నారు సార్. ఇద్దరు వయసు ఒకలో ఉంటే కన్ఫ్యూజ్ అవుతుంది సార్. నా పేరు సింహ సింహ సింహ. పాటలు బాగా పాడతాను సార్. ఒక్క అవకాశం ప్లీజ్ సార్. సార్ ఏ పాట నుంచి పాడతాను సార్? మీకు వినిపించదా? అవునా? విన్సెంట్ చెప్పరా? ఎంతసేపు అనగా చెప్పాలి మీకు సార్? నేను సార్ సింహ సింగర్ పాడతా పాట ఏమో చెప్పచ్చు. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు భజన అడిగితే ఎలా ఉంటది చూద్దాం. సార్ 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 దూరంగా దూరంగా రేపిస్ట్ లో వచ్చేస్తాను మీదకి. ఏం చేస్తావు? నేను పాట పాడతాను సార్. పాడు. దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దుమ్ముదులుపే. సింహ గారికి మెలోడీ సాంగ్స్ ఇచ్చారు, మెలోడీస్. సో మెలోడీ సాంగ్లు ఇచ్చినప్పుడు ఎలా పాడుతున్నారు? నువ్వు 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 నువ్వు
నువ్వు సింహ 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 సార్. ఇది హీరోనికి హీరోకి సాంగ్ విలన్ కి హీరోకి కాదు నాకు డైలాగ్ కాదు కావాల్సింది నాకు పాట కావాలి ఓకే రొమాన్స్ ఉండాలి సార్ రండి సార్. నా ఫస్ట్ సినిమా ఇది ఇది ఒక్క పాట బాగా పాడితే నేను హ్యాపీ సార్ రెడీ 1 2 3 గో గుండెల్లో ఏముందో గుండెల్లో తెలుస్తోంది. సింహ గుండెలలో గుండెపోటు వచ్చేస్తున్నాయి ఇక్కడ సార్ చూసా సార్ ఇంత బేస్ వాయిస్ ఉంచుకొని ఎక్కడ చేయించేది సార్. ఇప్పుడు సింహ గారు పాట పాడుతున్నారు మైక్ ఎంత బాధపడుతుంది చూద్దాం. సింహం అంటే చిన్నోడే వేటకు చాడే అడవిలాంటి అందాలే రోజుకుంటాడే ఆ సింహ 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 సో అదే స్పీకర్ల ఫీలింగ్ ఎలా ఉంటది? దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా జపాన్ వెళ్ళి పౌడర్ తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు మల్లెపూలు మొర మల్లెపూలు మొర మల్లెపూలు ఎంజాయ్ చేసిన విషయం అయితే మాకు అర్థమైపోయింది. ఎంత బాగా ఎంజాయ్ చేశారు, ఎలా అనిపించింది? నాకు సెటర్ గా అయితే నిజంగా అనిపించలేదు, బట్ స్టిల్ అది ఎట్లా అంటే ఆ అభిమానం నాకు కనపడింది. థ్యాంక్స్ బ్రదర్స్, థ్యాంక్ యూ. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు కొసుకొచ్చ ఈ రోజు పంచ్ పటాకాలు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది శ్రావణి. మళ్ళీ మళ్ళీ రాదంట ఈ క్షణం నచ్చినట్టు నువ్వు ఉండగా. సింహ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ది షో. ఓవరాల్ గా ఎలా అనిపించింది? నా కెరియర్ లో ఇన్నిసార్లు సింహ 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 అనే పేరు ఎప్పుడూ వినలేదు నేను ఒకటే షోలో. ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ హ్యాపీ దట్ ఐ మేడ్ మై డే అండ్ ఇట్స్ యూ పీపుల్ మేడ్ మై డే. ఐఎమ్ వెరీ హ్యాపీ. కోటి దివ్యల కాంతి కోదన్న మైమెలుగా మన పటాస్ వెలుగు సాటి లేక జయ జయ ధ్వానాలు జగము నిండా మ్రోగ విజయ కేతనమెత్తి విశ్వ వీధులలోన జయము మన పటాస్ కి జయము కలుగంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సింహ గారు. మీరు మరొకసారి రావాలి, మరొకసారి వీళ్ళతో రోస్ట్ చేయించుకోవాలని కోరుకుంటూ యూ పీపుల్ కీప్ వాచింగ్ పటాస్ ఫుల్ టు బిందాస్.